నమస్తే, నేను ప్రియాంక. ఏవన్ టీవీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా గొలుగుగొండ మండలం డొంకడ గ్రామానికి మంజూరైన 1.3 కోట్ల రూపాయల విలువైన రోడ్డు పనులు 4 నెలలైనా ప్రారంభం కాలేదు. అర్ల నుంచి పిత్రిగడ్డ రోడ్డు పనులు పూర్తి కాక కలవట్లు నిర్మించట్లేదు. గర్భిణీలు మార్గమధ్యంలో ప్రసవిస్తున్న దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ అనుమతులున్నా పనులు సాగట్లేదు. ఈ అన్యాయంపై ఆదివాసీ గిరిజనులు అబీర్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం, పీఆర్ ఇంజనీరింగ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట, రావికమత మండలాల్లో నల్లరాయి, గ్రానైట్ క్వారీలతో పర్యావరణం ధ్వంసమవుతోంది. రోడ్లు, ఇళ్లు, మంచినీటి పైపులు ధ్వంసమయ్యాయి. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు వాగ్దానం చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు కాలేదు. క్వారీల వల్ల నీరు కలుషితమై ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. సిపిఎం ఆధ్వర్యంలో నర్సీపట్నం ఏడీ మైన్స్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించి న్యాయం చేయాలని విజిలెన్స్ దర్యాప్తు డిమాండ్ చేశారు. కేంద్రంలో ఫ్లోరైడ్ గ్రామాలకి మంచినీటి సౌకర్యం కల్పించాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుల్ని ఈ మధ్యకాలంలోని రాజన్పేట క్వారీ అక్రమ లీజులు పొంది ఉన్నారు. అలాగే భారీ బ్లాస్టింగ్లతో రాజన్పేట గ్రామంలో బీట్లు వారిపోయాయి అని చెప్పేసి నిన్న ఆంధ్రజ్యోతి కథనం ముద్రించడం జరిగింది. దీనిపై ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ మరియు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీ సమగ్ర దర్యాప్తు చేయాలని ఈ సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాం. గోలుగుంట మండల కేంద్రంలో సుమారుగా ఒక 12 క్వారీలు ఉన్నాయి. ఈ క్వారీలు ఉదయం 1 గంట నుండి 2 గంటల మధ్య భారీ బ్లాస్టింగ్లు చేయడం వల్ల గోలుగుంట కేంద్రంలో ఉన్నటువంటి మొత్తం ఇల్లు ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా పడిపోయే పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే రోలుగుంటలో ఉన్నటువంటి మన హాస్పిటల్ రోడ్డు ఏదైతే కొవ్వగుంట రోడ్డు ఉందో దీనికి ఒక 70 టన్నుల లారీలు నిరంతర ప్రయాణంతో రోడ్ సైడ్ కాలువలు ఏదైతే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ధ్వంసం అవుతున్నాయి. వాటర్ సప్లై కూడా సక్రమంగా అవడం లేని పరిస్థితి ఉంది. రెండోది ఏ టైంలో ఏం జరుగుతున్న పరిస్థితి ఉంది. వాటి మీద సక్రమైనటువంటి దర్యాప్తు చేయాలి. దగ్గరలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, రెవెన్యూ అధికారి అక్కడ ఉంది, పట్టించుకోవట్లేదు. అలాగే పట్టించుకోవడానికి వస్తారు, వాటి మీద చర్యలు తీసుకోలేదు. కాబట్టి సిపిఎం పార్టీగా వీటి మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో అనేక ఫిర్యాదులు వెళ్ళాయి, కానీ ఏ ఫిర్యాదులు వెళ్ళినా సరే మరి మైనింగ్ మాఫియా అలాగే ఏడీ అధికారి కుమ్మక్క అవడం వల్ల మొత్తం క్వారీలు లారీలన్నీ ధ్వంసం అవుతున్నాయి. వీటి మీద చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని మీ సిపిఎం పార్టీ. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని రవీంద్ర భారతి పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. చిట్టి కన్నయ్యలు, చిన్నారి గోపికల వేషధారణలు సందడి చేశాయి. ఉయ్యాల, ఉట్టిముట్టి నాటికలు ఆకట్టుకున్నాయి. చైర్మన్ వైఎస్ మణి, ఇన్ఛార్జి వెంకటేష్, సీజీఎం వసంత విద్యార్థుల్లో భక్తి సాంప్రదాయాలను పెంపొందించడంలో ఈ వేడుకల ప్రాధాన్యం వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం మంగళవారం ఆర్టీసీ డిపో వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న 4 డిఏల చెల్లింపు, ఐఆర్ ప్రకటించడం, ఖాళీ పోస్టుల భర్తీ, ప్రమోషన్లు, అనారోగ్య సెలవుల్లో జీతాలు, పాత వైద్య విధానం పునరుద్దరణ తదితర డిమాండ్లపై ఏపీ ఎన్జీఓ తాలూకా అధ్యక్షులు టి నరసింహారెడ్డి, మజ్దూర్ యూనియన్ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్గాన్ని లెక్క చేయకుండా 200 మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు.
ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంది. కాబట్టి అవన్నింటినీ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ కళాత్రీ అయిపోయింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రిటైర్ అయిన ఉద్యోగులకు పరమైనటువంటి అవకాశం ఏమంటే ఇప్పుడు గ్రాడ్యుటీ కానీ లీవ్ టెర్మినల్ ఎన్కాస్మెంట్ కానీ తక్షణమే చెల్లిస్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కుదిరి పడతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అది ప్రభుత్వం అందరికీ ఉచితంగా ప్రయాణింపజేసినప్పుడు సంస్థలో సుమారు 30 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగస్తులు భార్య భర్త ఇద్దరు సూపర్ లగ్జరీ ప్రయాణించడానికి అనుమతిస్తే ఏమాత్రము తప్పు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు అనేటువంటివి సంస్థ ద్వారా కొంటే గానీ వాటికి ప్రభుత్వం కొంటే గానీ దానికి సంబంధించినటువంటి డ్రైవర్ కండక్టర్స్ మెకానిక్స్ అన్నింటినీ రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు అవకాశం కల్పించినట్టు ఉంటుంది. అదే ప్రైవేట్ సంస్థలకు ఇస్తే ఆ ప్రైవేట్ సంస్థలు చాలని జీతాలతో వాళ్ళ శ్రమతో కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఇప్పుడు తీసుకున్నటువంటి ఆన్కాల్ డ్రైవర్స్ కూడా ప్రభుత్వం ద్వారా వారికి వేతనాలు చెల్లిస్తే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. వాళ్లకు డే వైజ్ కూలీ ఇవ్వకుండా వాళ్ళకు కూడా అవుట్ సోర్సింగ్ ద్వారానే జీతాలు ఎప్పుడైతే ఇస్తే వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా బాగుపడతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. శ్రీశక్తి పథకం ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఇవ్వడం వల్ల చాలా సంతోషం. కానీ దానికి సంబంధించినటువంటి ఏవైతే బస్సులు ఉన్నాయో సుమారు 10 సంవత్సరాలు తిరిగిన బస్సులు ఉన్నాయి సంస్థలో ఎక్కువగా. ఆ 8,000 చిల్లర బస్సుల్లో సుమారు 50% బస్సులు అన్ని కాలం తీరినాయి. బద్వేల్ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లా రాజంపేటలో చేర్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వి వీరశేఖర్ డిమాండ్ చేశారు. బద్వేల్ ప్రజలకు కడప 60 కిలోమీటర్ల దూరం కాగా రాజంపేట 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రజలకు తీవ్రమైన ఇబ్బందిగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు బాలు, రమణ, ఇమాన్యుయల్ పాల్గొన్నారు. బద్వేలు కూడా కలచారు. ఇప్పటికే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని చెప్తా ఉన్నారు. అందులో ప్రధానంగా కడప జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట ప్రాంతంలో రాజంపేటను జిల్లాగా ప్రకటించి అందులో బద్వేలు కూడా కలపాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. మరి రాజంపేట జిల్లా అంటే అటు రైల్వే కోడు, రాయచోటి, తర్వాత ఉన్నటువంటి బద్వేలు, రాజంపేట ఈ 4 నియోజకవర్గాలుగా ఒక జిల్లాగా ప్రకటించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే మొత్తం కూడా దానిపైన ఒక చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రం అంతా. అయితే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మరి కడప జిల్లాకు చాలా అనుగుణంగా మేము ఇప్పటికీ కొనసాగుతా ఉన్నాం. కడప జిల్లాలో దశాబ్దాల తరబడి అనుబంధం ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే కడప జిల్లాలో ఉన్నప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి రాజంపేట రెవెన్యూ డివిజన్ గా ఉన్నప్పుడే ఈ కడప జిల్లా ప్రజలు ఇక్కడ నుంచి చాలా సుదూరమైన ప్రాంతం కాబట్టి ఆ దూర ప్రాంతానికి మేము వెళ్ళలేము. కాబట్టి బద్వేల్ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే మరి బద్వేలు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసి ఆర్డీఓ కేంద్రంగా ఉంటూ ఈ రోజు ఆర్డీఓ గారు పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో మళ్ళీ కొత్త జిల్లాల ప్రతిపాదన అంటే గత ప్రభుత్వ వైసీపీ హయాంలో ఏమో రాయచోటి జిల్లా చేశారు. మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జిల్లాలో మార్చేసి రాజంపేటలో ఒక జిల్లాగా, మదనపల్లి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పి అంటున్నారు. మరి ఎంతవరకు సహేతున్నటువంటి అంశం ఇది. మరి ఈరోజు బద్వేలు నియోజకవర్గం చూస్తే అటు కడపకు ఎంత ప్రయాణం ఉంది, మరి రాజంపేటకు ఎంత దూరం ప్రయాణం ఉంది. ఈ దూరం కూడా లెక్కిస్తే మరి కడప జిల్లాకు అంటే బద్వేలు నియోజకవర్గానికి కలసపాడు చివరి ప్రాంతం చూసినప్పుడు 120 కిలోమీటర్లు రాజంపేటకు పోసినటువంటి పరిస్థితి. అంటే దగ్గర 200 కిలోమీటర్లు రాజంపేట జిల్లా కేంద్రంగా పోయి అక్కడ ఎక్కడైనా పని చేసుకోవడం సాధ్యమా? ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి అంశం. కర్నూలు జిల్లా సంతెకొల్లులో ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీని మదర్స్ జగన్నాథ్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. తాయన్న మాదిగ అధ్యక్షుడిగా, కుమార్ మాదిగ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోగా ఇతర పదవులకు పలువురు మాదిగ నాయకులు ఎన్నికయ్యారు. జెండా దిమ్ముల ఏర్పాటు, కమిటీల పటిష్టతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మాజీ అధికార ప్రతినిధి నరసింహ మాదిగ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఇక్కడ సంతకులు రావడానికి కారణం ఏమంటే మందకృష్ణన్న నూతన కమిటీలు వేయమని గ్రామాన వార్డున మమ్మల్ని పంపించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు రావడం జరిగింది.
మరి సంతకులు గ్రామస్తులకు, నా మాదిగ జాతి అన్నదమ్ములకు, బంధుమిత్రులకు, ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమాలను తెలియజేస్తున్నాను. ఎంఆర్పిఎస్లో అనేక సమస్యలు ఫేస్ చేయడం జరిగింది. మందకృష్ణ అన్న, అలాగే జాతీయ నాయకత్వం, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, మండల నాయకత్వం, టౌన్ నాయకత్వం గ్రామ స్థాయిలోకి తీసుకురాలేకపోయినారు. నా పేరు ఎంఆర్పిఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు. ఏలూరు కోర్టు సెంటర్ వద్ద శాసనసభ్యులు బరేటి చంటి శ్రీ సద్భావన మెడ్వెట్ సర్టికల్స్ షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెంపుడు జంతువులకు అవసరమైన అన్ని రకాల మందులు సులభ ధరల్లో అందుబాటులో ఉంటాయని షాప్ నిర్వాహకులు తెలిపారు. గన్నవరం వెటర్నరీ డాక్టర్ ఎన్ హరికృష్ణ, ఏలూరు అర్బన్ చైర్మన్ శివప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు. सकल कल्याण वादन प्रजायते प्रशस्तौ नित्यं प्रजाविशरणं हरिं लाभस्तेषान्यस्तेषान्यस्तेषामरवः तेषां जीवनस्यामोदयस्तो जनार्दनः आपदामपहत्कारं सरस्वतं लोकाभिरामं श्रीरामं भूयो भूयोर्मह्यं सर्वमङ्गलमाङ्गल्ये. నమస్తే అండి, ఇది సద్భావన మెడ్వెట్ సర్జికల్స్ అని ఈ రోజున ఉదయం 11:15 నిమిషాలకి మేము ప్రారంభించాము. దీంట్లో వెటర్నరీకి సంబంధించినటువంటి పెట్ మెడిసిన్స్ కానీ, అలాగే పెట్ క్లినిక్, పెట్ స్పా అన్ని వాటికి సంబంధించినంత వరకు అన్ని రకాలు ఇక్కడ అవైలబిలిటీ గా ఉంటాయి, సర్వీస్ అవి. అలాగే బేబీ కేర్ సెంటర్, అలాగే సర్జికల్ సెంటర్, ఈ 3 రకాలు కూడా మేము ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మేము సద్భావన మెడికల్స్ అండ్ ఫ్యాన్సీ అని లాస్ట్ 33 years నుంచి మేము వ్యాపారం ఇక్కడ ఇదే ఏలూరులో చేస్తూనే ఉన్నాము. దానికి అనుగుణంగా దీన్ని కూడా తీసుకుని వచ్చి అందరికి ప్రజలకి అన్ని రకాల సేవలలో మేము పాల్గొనాలనే ఉద్దేశంతో దీన్ని పర్టికులర్ గా క్లినిక్ ఏదైనా పెట్టి పని చేయడం జరుగుతుంది. ఏలూరు పోలీసులు ఆపరేషన్ ట్రేస్ ద్వారా గృహాలు, వసతి గృహాలు, ఎన్జీఓ హోమ్స్ లో ఉన్న తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు 4 బాలబాలికలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరికొందరి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్క సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ చిల్డ్రన్ హోమ్ లో కానీ, అనాథ శరణాలయంలో కానీ చాలా రోజుల నుంచి అడ్రస్ తెలియక వేరే వేరే కారణాల వల్ల వాళ్ళు అక్కడే మర్చిపోతుంటే వాళ్ళని గుర్తించి వాళ్ళ అడ్రస్ లో ఒకసారి కనుక్కొని వాళ్ళకి సంబంధించి ఎక్కడైనా మిస్సింగ్ కేసు లాంటిది ఉందా, వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ ని ట్రేస్ చేయడం. దీన్ని ఒక అసైన్మెంట్, ఒక రైడ్ లాగా క్రియేట్ చేసుకొని ముందుకు తీసుకుపోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఇలా అడ్రస్ తెలియని పిల్లలు ఎవరైతే చిల్డ్రన్ హోమ్స్ లో ఉంటున్నారో వాళ్ళు, అంతేకాకుండా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంటున్న మిస్సింగ్ కేసెస్, గర్ల్ మిస్సింగ్ కేసెస్ కావచ్చు, ఉమెన్ మిస్సింగ్ కేసెస్ కావచ్చు, వీటన్నిటి మీద మళ్ళీ కొత్తగా ఒకసారి గుర్తించుకొని వాళ్ళ మీద కొత్తగా రెన్యూడ్ ఎఫర్ట్స్ పెట్టడం, వాళ్ళ అడ్రస్ బేస్ చేయడం, టెక్నాలజీ యూజ్ చేసుకుని వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ లేకపోయినా కూడా వాళ్ళ ఫేస్ ఇమేజెస్ సర్క్యులేట్ చేసి, తర్వాత వాళ్ళు చెప్పిన చిన్న చిన్న క్లూస్ ని ఆసరాగా చేసుకొని అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్స్ ని కాంటాక్ట్ చేసి, తర్వాత ఈ పాత మిస్సింగ్ కేసెస్ ని ట్రేస్ చేసుకొని ఈ ఆపరేషన్ లో భాగంగా చాలా మందిని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ ట్రేస్ లో భాగంగా ఇక్కడ 12 మంది ఆ పిల్లల్ని గుర్తించడం జరిగింది. కొంతమంది చెన్నైలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 24 నెలల ముందు తప్పిపోయిన పిల్లల్ని కూడా వాళ్ళ పేరెంట్స్ కి రీసెంట్ గా మన శక్తి టీం వాళ్ళు కూడా గుర్తించి మన ఉమెన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అందించారు. అలాగే నిన్న కూడా 6 సంవత్సరాల ముందు
ఇక్కడి నుంచి తప్పిపోయిన పిల్లల్ని కూడా గుర్తించి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి ఏకం చేయడం జరిగింది. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో నాతిపాం దొరబాబు కానవరం సొసైటీ చైర్మన్ గా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన కార్యాలయం నుంచి ర్యాలీగా చేరిన తర్వాత జరిగిన కార్యక్రమంలో దొరబాబు మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, కూటమి ప్రభుత్వం రైతులకు భరోసాగా ఉంటుందన్నారు. ఈ వేడుకకు కూటమి నాయకులు, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీలో నేను గత 2014 నుంచి కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు సొసైటీ స్థాయికి వరకు తీసుకొచ్చిన నా నాయకులు బత్తుల బలరామకృష్ణ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయాలన్నీ కూడా రాజానగరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలో ఈ రోజున నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కానీ రాజానగర్ నియోజకవర్గంలో కానీ మోడీ చంద్రబాబు గారి ఆశయాలు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఇక్కడ రాజానగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరం కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత ఉధృతంగా మంచి కార్యక్రమాలకు ముందుంటామని తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ యొక్క సొసైటీ 14 గ్రామాలకి సంబంధించిన సొసైటీ. ఈ యొక్క గతంలో ఎన్ని మంచి జరిగిందో, ఎంత చెడు జరిగిందో తెలియదు, కానీ ఇక నుంచి ఈ యొక్క సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమిలో నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, జనసేన పార్టీ తరపు నుంచి నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఒక జన సైనికుడిగా, సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయిన నేను ఈ రోజునే నా పని నేను చేసుకుంటా వెళ్ళాను తప్ప నేను ఎప్పుడూ కూడా నాయకులు అవుదామో లేదా పదవులు వస్తాయని ఆశించలేదు. ఈ సొసైటీ కూడా నాకు ముఖ్యంగా రావడానికి గల కారకులు వేగిశెట్టి రాజు గారు, మా బావగారైన బోయిడి వెంకట గారు నన్ను బలవంతంగా ఈ సీట్లో ఈ రోజు కూర్చోబెట్టడం జరిగింది. మరి వారిద్దరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సొసైటీని రాబోయే రోజుల్లో ఎప్పుడు లేనంత విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు దొరబాబు, నాతిపాం, రాజానగర్ నియోజకవర్గం. జనసేన పార్టీలో నేను గత 2014 నుంచి కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు సొసైటీ స్థాయికి వరకు తీసుకొచ్చిన నా నాయకులు బత్తుల బలరామకృష్ణ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఆయనకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశయాలన్నీ కూడా రాజానగర్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిలో ఈ రోజున నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా రాష్ట్రంలో కానీ రాజానగర్ నియోజకవర్గంలో కానీ మోడీ చంద్రబాబు గారి ఆశయాలు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఇక్కడ రాజానగర్ నియోజకవర్గానికి వచ్చేసరికి బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అందరం కలిసికట్టుగా ఈరోజు పనిచేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత ఉధృతంగా మంచి కార్యక్రమాలకు ముందుంటామని తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ యొక్క సొసైటీ 14 గ్రామాలకి సంబంధించిన సొసైటీ. ఈ యొక్క గతంలో ఎన్ని మంచి జరిగిందో, ఎంత చెడు జరిగిందో తెలియదు, కానీ ఇక నుంచి ఈ యొక్క సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎన్డీఏ కూటమిలో నా వంతు నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అన్నదాత సుఖీభవ పథకం తొలి విడతగా రైతులకు 7,000 రూపాయలు జమైన సందర్భంగా ఎమ్మెల్యే బి విజయ నాగేశ్వర్ రెడ్డి నేతృత్వంలో రైతు సంబర సభ అట్టహాసంగా జరిగింది. సర్కిల్ నుంచి సోమప్ప సర్కిల్ వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించగా ఎమ్మెల్యే ఎద్దుల బండిపై రైతులతో కలిసి పాల్గొన్నారు. రైతుల సంక్షేమం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ర్యాలీలో అడుగడుగునా జన నీరాజనం లభించింది. సంతోషంగా ఉండి ఈరోజు పత్తి పంట వేసినా, ఉల్లి పంట వేసినా, మిరప పంట వేసినా తిరుగులేని విధంగా ఈరోజు పంటలు పండించుకుంటూ రావడం జరుగుతోంది. దానికి ఆర్థిక సహాయం తోడు దీర్ఘకాలిక ప్రాజెక్టులు మా ప్రాంతానికి ప్రతి రైతు గుండెలో ఉండేటువంటి ఆర్టీఎస్ రైట్ కెనాల్ ప్రాజెక్టుని కేబినెట్ ఆమోదం చేయడం, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం రైతుకు మేలు చేసే ప్రతి చర్య ఈ ప్రభుత్వం తీసుకోవడం. ఈరోజు రాయలసీమ మీరు చూశారు, హంద్రి నీవా ఏదైతే గతంలో 1600 క్యూసెక్కుల కంటే ఎక్కువగా రానటువంటి ఆ యొక్క హంద్రి నీవాని ఈరోజు 3,800 క్యూసెక్స్ వాళ్ళ ఫ్లోను పెంచి తద్వారా ఈరోజు గాజుల్దిన్న ప్రాజెక్టు లాంటి రిజర్వాయర్లు కూడా నింపి పశ్చిమ ప్రాంతాల్లో ఈ యొక్క రాయలసీమకు సంబంధించిన నీళ్ళని
పట్టిసీమ ద్వారా ఆ రోజు వేస్ట్ అని మాట్లాడినటువంటి వైసీపీ పార్టీకి బుద్ధి వచ్చేలా కృష్ణమ్మ జలాలని గోదావరి అనుసంధానం చేసి ఆ నీళ్ళని ఈరోజు జీడీపీకి తెప్పించిన మొగాడు నారా చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు రైతులే కాదు, చేనేతలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా ఇటు పెన్షన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అదే రకంగా గ్యాస్ సిలిండర్లు కావచ్చు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది కొత్తగా చేరిన 110 విద్యార్థులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. కొత్త అనంతరావు సౌజన్యం సీనియర్ కన్సల్టెంట్ కొత్త సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కొత్త నందన విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారం తినాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు వివి వసంతకుమార్, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం కె గోకవరం గ్రామంలో సొసైటీ చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చూసి కొంతమంది ప్రజలు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చేరారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నేత నందిగం సీతారామ తిలక్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ విస్తరణకు ఇది సంజీవినిగా మారినట్లు తెలుస్తోంది. పెట్టగొండ రామయ్య గారు, కత్తుల ప్రభాకరరావు గారు, ఎక్స్ పిఎస్సిసి చైర్మన్ గారు, వందల నరసింహ గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ గారు రాంబాబు, పెట్టగొండ రామయ్య గారు, కత్తుల ప్రభాకరరావు గారు, ఎక్స్ పిఎస్సిసి చైర్మన్ గారు, వందల నరసింహ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పెంట శ్రీరాంపురం పీఎస్సీఎస్ కొత్త చైర్మన్ గా కరక నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల ఆర్థిక బలోపేతం కోసం సొసైటీకి మద్దతుగా కృషి చేయాలని మంత్రి సూచించారు. కరక సత్యనారాయణ ఇతర డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసి రైతులకు అందుబాటులో ఉండే సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఆ బస్సు కూడా దగ్గరలోనే మనకి రేగిపూలి గుర్తుపాడు ఇటువైపు నుంచి వచ్చేలా కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అది కూడా కార్యాచరణ అవుతుందని తెలియజేసుకుంటూ, ఇంకా నాకు గుర్తు, నాకు ఎలక్షన్ అప్పుడు మీరందరూ కూడా లైబ్రరీ ఒకటి, ఇంకో బిల్డింగ్ ఒకటి అడిగారు. ఆ రెండు కూడా సకాలంలో పనిచేస్తే దాన్ని కూడా కార్యాచరణ చేస్తానని తెలియజేసుకుంటూ, అది నాకు ఎక్కువ టైం లేదు. డిఆర్సీ మీటింగ్ నుంచి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మరి అంతేకాకుండా మన గ్రామంలో మంచి పండుగ చేశారు. నేను కూడా రావడం జరిగింది. ఎంతో బాధ్యతగా అందరూ కలిసికట్టుగా కావాల్సిన పనులన్నీ కూడా చేయించుకున్నారు. ఎందుకంటే మీరందరూ కూడా ఏదైతే కలిసికట్టుగా అడుగుతారో దాంట్లో ఖచ్చితంగా విజయం ఉంటుంది. నేను శ్రీరాంపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యుడిని. ముఖ్యంగా ఈ సంఘ ద్వారా సేవల్లో ఎరువులు, పురుగు మందులు, రైతులకు ఇచ్చినటువంటి చిన్న మధ్య తరహా లాంగ్ టర్మ్ లోన్లు కూడా ఈ సొసైటీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. 3,000 మంది ఈ సొసైటీ ఈ రోజు ఈ సొసైటీ హెచ్ఐటికి 3,000 మంది
సొసైటీ ద్వారా ఈ రోజు ఏ రకమైనటువంటి తప్పుడు పనులు కానీ రైతుల తాలూకా సొమ్ము ఎనకప్పడం కానీ లేకపోతే రైతులకు ఎక్కడ అన్యాయం జరగడం కానీ ఈ రోజు వరకు జరగలేదు. సొసైటీ పరంగా ఈ రోజు వరకు ఎవరు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఏలూరు జిల్లా చింతలపూడి శాసనసభ్యుడు సొంగ రోషన్ కుమార్ లింగపాలెం మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్ మొరంపూడి మల్లికార్జునరావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఆయన రైతులకు సొసైటీ సేవలు వినియోగించాలని, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తోందని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, విద్యార్థుల తల్లులకు నిధులు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. మన యొక్క శాసనసభ్యులు రోషన్ కుమార్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, మరి చిన్న విషయం అండి, గతంలో ఎంపీపీగా చేసినటువంటి మరి ఆయన సీనియారిటీ మాకు తెలుసు, ఎంతగానో పనిచేశారు. మన యొక్క మండలంలో ఎంపీపీ గారు మరి పనిచేసే అన్ని గ్రామాలను కూడా సమంగా మరి ఆయన ఏం చేయాలనేది కూడా అన్ని విషయాల్లో కూడా సహాయం అందించారు. మేము ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా ఆయన నో చెప్పకుండా ప్రతిదీ కూడా మాకు సహాయం చేశారు. ఈ రోజు కూడా మరలా ఆ వ్యక్తిని ఈ సొసైటీకి ఎన్నుకోవటం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక ఈ కార్యక్రమానికి మనందరం కూడా వారికి సహకరిస్తేనే ఏ కార్యక్రమం అయినా కూడా ముందుకు వెళుతుంది. ఈ సహకార సంఘం పరిధిలో ఉన్నటువంటి రైతులందరూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఊహ ఎరిగిన తర్వాత ఈ సొసైటీలో ఇప్పుడు కొత్తగా మనకి రావడం అనేది ఇదే మొదటిసారి. మరి మల్లికార్జున అన్ని గుర్తుపెట్టుకొని రేపు ఈ 5 గ్రామాల్లో ప్రజలందరికీ, రైతులందరికీ సహాయపడతారని చెప్పి కోరుకుంటూ, టైం లేదు కాబట్టి ఇంతటితో దాన్ని చెప్పింది ఇదే. ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే హాస్పిటల్లో మరి వైద్యం చేయించుకుని ఇబ్బంది ఉండి బిల్స్ పెట్టుకుంటారో వారికి తిరిగి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వస్తుంది. ఇది గత వైసీపీ ప్రభుత్వంలో అసలు చేసింది ఏం లేదు. మనం వచ్చిన తర్వాత నిన్నటి దాకా కూడా 4 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఇక్కడ చూస్తే పసుపులేటి ఉషారాణి గారు ఎవరండి? ఓకే, మీరండి. మీది మామూలుగా అడుగుతున్నా, మీరు ఏ పార్టీ అండి? జనసేన, టీడీపీ, జనసేన. ఓకే, సరే. మీకు వచ్చిన అమౌంట్ తెలుసా? 39,545 రూపాయలు. ఇది ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీకు రావడం జరిగింది. ప్రత్యర్థి పార్టీ కూడా ఇచ్చే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గమనీయం నిర్వహించారు. కాతేరు కామన్ బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పద వ్యక్తులను ఆపి విచారించిన సందర్భంగా 3 దొంగతనాలకు పాల్పడిన నిందితులను గుర్తించారు. కుప్పాల రంగారావు, గొప్పిరెడ్డి మోహన్, సీరా బంగారు బాబును అరెస్ట్ చేసి 34 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. 14 లక్షల రూపాయలతో ఉంటుందని తెలిపారు. ఎస్పీ నరసింహ కిషోర్ ప్రజలను జీపీఎస్ వీల్ లాక్ పెట్టి సురక్షితంగా ఉండాలని హెచ్చరించారు. ఆ 17 కూడా భీమవరం నుంచి 6, గురువాడ రాజమండ్రి టౌన్లో సుమారు ఇప్పటికి 34 దొంగతనాలు చేశారు. దాంట్లో 34 వెహికల్స్ మనకు దొరకడం జరిగింది. అందులో 17 వెహికల్స్కి ఆల్రెడీ కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ 17 కూడా భీమవరం నుంచి 6, గురువాడలో 3 కేసులు, ఏలూరులో 7 కేసులు, రాజమండ్రి టౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు. ఈ విధంగా 23 కేసుల్లో ఇప్పుడు గుర్తించడం జరిగింది. మిగతా 11 కేసుల్లో బళ్ళు ఐడెంటిఫై చేయాల్సింది. అది ఏ ఊర్లో ఎవరైనా ఇంకా ఐడెంటిఫై చేయాల్సింది. ఎందుకంటే దాని శాసన నెంబర్, ఇంజిన్ నెంబర్లు మార్చడం వల్ల కొంచెం మనకు లేట్ అవుతుంది. అది కూడా త్వరలో ఐడెంటిఫై చేసి ఆ ఓనర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దాదాపు మన ఈస్ట్ గోదావరి చరిత్రలోనే ఒకేసారి 34 బళ్ళు రికవరీ చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ విషయాన్ని ఎస్పీ గారు దృష్టిలో పెట్టడం, ఎస్పీ గారు ఎవరైతే ఈ రికవరీకి కష్టపడి పనిచేశారో సిఐ
శ్రీరామ్ గారు, అప్పారావు గారు, అప్పలరాజు ఎస్ఐ గారు, వారి సిబ్బంది కృష్ణ, ప్రసాద్, సురేష్, శేఖరు, విజయ్ కుమారు, రామయ్య గారు, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు సూటబుల్ రివార్డ్స్ ఇచ్చి సారు వాళ్ళందరినీ కూడా అభినందనలు తెలియపరిచారు. ఇక మీద కూడా ఇదే స్పిరిట్ తోటి పనిచేసి క్రైమ్ రికవరీ చేయాలని ఎస్పీ గారు మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. మేము కూడా ఆహ్వానించాం. ఇంతకుముందు కూడా స్నాచింగ్ జరిగింది మొన్న, మీరందరూ తెలుసు. సీసీ కెమెరాలో పట్టడం, దాన్ని పట్టడం గొప్ప విషయం కాదు, అందరి చోట్ల మన మనుషులు దొరుకుతున్నారు. కానీ వాళ్ళు ఎవరైనా గుర్తుపట్టడంలో విజయ్ కుమార్ మన క్రైమ్ కానిస్టేబుల్ విశేషమైన ప్రత్యేక కనపరిచి వితిన్ 3 అవర్స్లో మనం పట్టుకోవడం ఇంటాక్ట్గా. ఆ రోజు మర్సనాడు శ్రావణ శుక్రవారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో సాయితేజ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో 3 రోడ్ జంక్షన్ వద్ద ఉత్సాహభరితమైన హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పింగళి వెంకయ్య స్వతంత్ర జెండా రూపకర్తగా డాక్టర్ అంబేద్కర్ అశోక చక్రాన్ని జెండాలో చేర్చాలని సూచించిన మహానుభావుడిగా వివరించారు. స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు దేశభక్తి పాటలు పాడుతూ పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి విద్యార్థులకు, మా కూటమి నాయకులకు, మీ అందరికి కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే ఈ త్రివర్ణ పతాకానికి ఉన్నటువంటి ఘనత, గొప్పతనం అది ఏంటనేది తెలియజేయడానికి రేపు ఆగస్టు 15న కంటే ముందుగా ఈ పతాకం యొక్క గొప్పతనం ముందుగా చెప్పడానికి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఎంతో మంది త్యాగదనులు తన ప్రాణాలు కోల్పోయి ఈ భారతదేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడినటువంటి సందర్భంలో మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం రావడం జరిగింది. మన జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య గారు రూపొందించడం జరిగింది. అయితే ఆ పతాకంలో అశోక చక్రాన్ని నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రూపొందించడం జరిగింది. దీన్ని మహనీయులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని మన దేశ స్వాతంత్రానికి ఒక చిహ్నంగా ఉంటుంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు దాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంటారు. అయితే భారతదేశంలో ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.